హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు గురించి తెలుసుకుందాము. సో మీరు చూసిన డ్రాగన్ ఫ్రూట్ అనేది మేము మా టెర్రస్ మీద వేసాము. సో ఇది డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందనమాట. సో మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే పూయటము. సో 1 year కంప్లీట్ అవ్వాలి మనం డ్రాగన్ చెట్టు పెట్టి. సో మేము పెట్టి 1 year కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది పెద్ద పువ్వు వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి సెకండ్, ఇది రీసెంట్గానే వచ్చింది, ఒక 2 days క్రితం. సో స్టార్టింగ్ ఇలా ఉంటుంది, అది పువ్వులా ఉంటుంది. ఇది పువ్వు విచ్చుకోవడానికి 15 రోజులు పడుతుంది. ఆ పువ్వు నుంచి కాయ షేప్ రావడానికి ఒక 15 రోజులు, తర్వాత మనకి కాయ షేప్ వచ్చి పండ్లకు రావడానికి 15 రోజులు పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా 45 days అవుతుంది. మనకి డ్రాగన్ ఫ్రూట్ చేతికి రావాలంటే 45 days కంప్లీట్ అవ్వాలి. సో మేము ఇది చిన్న కుండలో పెంచాము. స్టార్టింగ్ బతికిద్దా అన్నట్టు. సో బతికింది. మేము వీటికి వాటర్ ఎరివేయండి, ఇంకేం వేయట్లేదు. సో చూడండి, మీరు క్లియర్గా చూస్తున్నట్లయితే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఇప్పుడే వస్తుంది. క్లియర్గా చూడండి వీడియోలో. అది ఇంకా లావు వచ్చి కలర్ అనేది రావాలి. సో అప్పుడు అది హార్వెస్ట్కి వచ్చినట్టు. సో హార్వెస్ట్కి వచ్చినప్పుడు అది కూడా వీడియోలో మీకు చూపిస్తామండి. అది కూడా ఒక వీడియో సపరేట్గా వీడియో చేసి పెడతాము. సో ఈ వీటికి వచ్చిన స్టెమ్స్ మేము కట్ చేసి పక్కన కూడా నాటాము. సో అవి కూడా బతికినాయి. అంటే ఇవి ముద్రివి, లేతవి కాకుండా. సో ముద్రివి అనేది స్టెమ్స్ కట్ చేసుకొని నాటుకోవాలి. సో అప్పుడు అవే బతుకుతాయి ముద్రివి. సో లేతవి అనేవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి ఇవి బతికే ఛాన్స్ ఉండదు. సబ్స్క్రైబ్.